తన ఆస్థాన ఒగ్గు పూజారుల బృందం నుండి నా పేరు మక్కపల్లి మల్లేశము. మేము 163 మంది ఒగ్గు పూజారులము. మా యొక్క పిల్లలు కూడా మరి ఇక్కడ వృత్తి ధర్మము పాటించి వృత్తి ఆచారాలను నేర్చుకుంటూ చేసేవారు కూడా ఇంకా 200 పైచిలకు మంది ఉన్నారు. మరి ఇంతమంది లోపల ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ యొక్క దేవస్థానంలో శ్రీ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా విచ్చేయుచున్నటువంటి భక్తులకు తరతరాలుగా సుమారుగా 600-700 సంవత్సరాల నాటి నుండి ఇదే విధంగా కొనసాగుతున్నదని మా పూర్వీకులు చెప్పి ఉన్నారు. ఆ విధంగానే ఆ పట్నము ఏసి తొక్కుడు అయినాక అటువంటి ఆ యొక్క బండారును ప్రజలు భక్తులు తీసుకొని ఆ యొక్క బండారును తీసుకొని పోయి అనారోగ్యంగా ఉన్నటువంటి భక్తులు మరి నీటిలో వేసుకొని వాళ్ళు సేవించినట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుందని, మరి అదేవిధంగా వారి పంట భూముల్లో ఈ యొక్క బండారును చల్లుకుంటే పంటలు మరి బాగా బరకతిగా ఎల్లుతున్నాయని వాళ్ళ నమ్మకం ఉన్నది. వారు కూడా భక్తులు నాకు ఈ యొక్క బాధలు తొలగిపోయినట్టుకుంటే ఈ స్వామివారి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి భక్తులకు ఆ యొక్క మరి మేము పాలు పట్టిస్తామని కొంతమంది మొక్కుతారు, మేము చిలకపట్నం వేసుకుంటామని మరికొంతమంది మొక్కుతారు, మేము గంగరేగు చెట్టు కింద పట్నం వేసుకుంటామని మరికొంతమంది మొక్కుకుంటారు, మేము మా ముఖమండపం పట్నం వేసుకుంటామని మరికొందరు మొక్కుకుంటారు. వారి వారి కోరికలు తీరిన ఎడల ఎట్లా వారైతే మొక్కుకున్నారో అదే విధంగా కొంతమంది బండారు స్వామి వారికి అప్పచెప్తామని మొక్కుకుంటారు, కొంతమంది పెద్ద పట్టములో ఆ యొక్క ఈ బండారు కలుపుతామని మొక్కుకుంటారు. అదే విధంగా ఆ యొక్క పెద్ద పట్టము వేసేటప్పుడు అక్కడ ఒక నిమ్మకాయను పెట్టడం జరుగుతుంటది. ఆ నిమ్మకాయను ఒగ్గు పూజారులు వారికి ఉన్నటువంటి స్వామివారు నేర్పించినటువంటి గురు విద్యను చదివి ఆ యొక్క నిమ్మకాయను అక్కడ పెడితే ఆ నిమ్మకాయ మీద నజరు ఉంటుంది. ఆ యొక్క నిమ్మకాయ దొరికిన వారికి భాగ్యము కలుగును అనే అటువంటి ఆనవాయితీ కూడా ఉన్నది. ఆ యొక్క నిమ్మకాయ కూడా ఎంతో మంది భక్తులు ఆశపడి ఆ యొక్క పట్నం చుట్టూ కూడా అది అయిపోగానే అందుకుందామన్నటువంటి ఆశతోని భక్తులు కూడా వచ్చి ఉంటారు. కావున ఆ యొక్క అట్టి భక్తులకు కూడా అక్కడ ఈ యొక్క పెద్దపట్నం తిలకించడానికి వచ్చి చూసి ఉన్నటువంటి భక్తులకు కూడా జన్మ జన్మలకు ఎన్నో పుణ్యం కలుగుతుంది అన్న ఆనవాయితీ ప్రకారంగా నమ్మకం మీదకి వెళ్ళి ఈ